బులెటిన్లో డీటెయిల్ చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసులో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పిఎల్ఆర్ కంపెనీ నిధుల మళ్లింపుపై సిట్ ఆధారాలను సేకరిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని వేరువేరుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్లోని ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తిరుపతిలోని మిథున్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు ముగిశాయి. ఇక 3 గంటల పాటు తిరుపతిలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులో తనిఖీలు కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణంలో ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు అలాగే ఆఫీసులో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇళ్లతో పాటు హైదరాబాద్ అలాగే బెంగళూరు, మరోపక్క తిరుపతి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏంటి మిథున్ రెడ్డి ఇళ్లు అలాగే మన ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి అంటే సిట్ అధికారుల విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రవివర్మ. ఎస్ రవి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం విషయం ఇవాళ విచారణ అయితే వేగవంతం చేసిందని భావించవచ్చు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో దాదాపు ఇప్పటికే 16 మంది పైగా అటు ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అందరూ కూడా అరెస్ట్ అయి ఉన్న విషయం విదితమే. దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులు ఈ కేసు విచారణలో భాగంగా వేగవంతం చేశారు. ముఖ్యంగా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి, పిఎల్ఆర్ డిస్టిలరీస్ నుంచి నిధులు డైవర్ట్ చేసినట్టు కూడా ఈ కేసులో విచారణ అయితే సాగుతోంది. ఈ విచారణలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనయుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో అలాగే అతని కార్యాలయాల్లో ఏకకాలంలో సిట్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ తిరుపతిలోని ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి నివాసం వద్ద మనం ఉంటున్నాము. మనం చూడవచ్చు, సిట్ అధికారులందరూ కూడా ఈ నివాసంలోకే వెళ్ళి లోపల సోదాలు అయితే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడే కాసేపటి క్రితమే సోదాలన్నీ పూర్తి చేశారని కూడా తెలుస్తూ ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం ఇప్పుడు 2 గంటల వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తూ వచ్చారు. దాదాపు 3-4 గంటల పాటు సోదాలు అయితే నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ సోదాల్లో కొన్ని రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. అలాగే ఈ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి నిధులు ఎక్కడెక్కడికి బదలాయింపు జరిగింది, ఎవరెవరికి నిధులు చేరవేశారు ఏంటి అనే దాని మీద కూడా కొన్ని ఆధారాలు అయితే సేకరించినట్లు కూడా తెలిసింది. సిట్ అధికారులు 4 వచ్చి ఇవాళ ఉదయం తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం, మిథున్ రెడ్డి నివాసం ఉన్నటువంటి కార్యాలయంలో ఇళ్లలో సోదాలు అయితే నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాదు అలాగే బెంగళూరులో కూడా ఈ మిథున్ రెడ్డి కార్యాలయాల్లో కూడా తనిఖీలు అయితే నిర్వహించినట్లు కూడా సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే ఇవాళ ఏకకాలంలో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు 2 గంటల వరకు తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగానే పలు అంశాలు అంటే పిఎల్ఆర్ అంటే మద్యం కుంభకోణం విషయంలో పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అలాగే పిఎల్ఆర్ డిస్టిలరీస్ వీటికి నిధులు ఎట్లా వచ్చాయి, ఎవరెవరికి బదలాయింపు చేశారు, ఎవరెవరితో లావాదేవీలు కొనసాగించారు ఏంటి అనే దాని మీద పూర్తి వివరాలు సేకరించినట్లు కూడా తెలిసింది. వీటికి సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారుల ద్వారా స్వాధీనం చేసుకుంటూ సమాచారము. అలాగే అవసరమైతే మరోమారు కూడా పిలిపిస్తే విచారణకు రావాలని చెప్పి కూడా సమాచారం ఉంది. అయితే ఇది ఇలా ఉండగా ఇటీవలే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలయ్యారు. అలాగే అదే కాకుండా విడుదలైన సందర్భంలోనే మరోవైపు న్యూయార్క్ వెళ్ళాలి, తనకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోర్టులో కూడా ఇవాళ కోర్టులో కూడా విచారణకు వచ్చిన నేపథ్యంలోనే ఇవాళ సిట్ అధికారులు అయితే ఒక్కసారిగా ఏకకాలంలో తిరుపతి, హైదరాబాదు, బెంగళూరు మిథున్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు అయితే నిర్వహిస్తూ వచ్చారు. ఆ సోదాల్లో భాగంగానే వాళ్ళు రికార్డులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా రహస్యంగా అధికారులు గోప్యంగా ఉంచారు. అలాగే అవసరమైతే మరోమారు కూడా తనిఖీలు నిర్వహించాల్సి వస్తుందని కూడా అధికారులు సూచించినట్లు కూడా తెలిసింది. ఆ మేరకు ఇవాళ సోదాలు అయితే కంటిన్యూగా చేశారు. దాదాపు 4 గంటల పాటు తిరుపతిలో
తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద సోదాలు అయితే కొనసాగిస్తూ వచ్చారు. ఈ సోదాల్లో భాగంగానే ఇవాళ రికార్డ్స్ కూడా సీజ్ చేసిన రికార్డ్స్ రేపు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైనా కూడా మిథున్ రెడ్డి వ్యవహారం అంటే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి నిర్వహించినటువంటి విధానం పట్ల ప్రభుత్వం దర్యాప్తు లోతుగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నది. ఈ దర్యాప్తులో భాగంగానే కొన్ని ఆధారాలు కూడా సేకరించారని చెప్పి కూడా ఇవాళ స్పష్టమవుతోంది. ఈ ఆధారాలన్నింటినీ కూడా రేపు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉందని కూడా సిట్ అధికారుల ద్వారా కూడా విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు చర్యలు అయితే కొనసాగిస్తూ వచ్చారు. రవి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.